చందమామ కథ 1952 జనవరి సంచిక నుండి సాధు రక్షణ అంటే మంచివారిని సాధువుల్ని కాపాడడానికి భగవంతుడున్నాడు అని చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం. నమ్మిన వారికి నమ్మినంత పైన భగవంతుడున్నాడు, వాడు చూస్తూ ఉంటాడు అని చెప్పేవారికి ఈ కథ ఒక చిన్న ఉదాహరణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు. కథ విందాము. ఒక పట్టణ సమీపంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టులో ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో భర్త పక్షి ఒకటి గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అయితే ఆ పిల్లలకింకా రెక్కలు రాలేదు. తల్లి పక్షి రోజు అడవికి పోయి ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతూ ఉండేది. తల్లి పక్షి గూడు వదిలి వెడుతున్నప్పుడల్లా ఆ చెట్టు సమీపంలో విచ్చలవిడిగా గంతులు వేస్తూ ఒక లేడి కనపడుతూ ఉండేది. ఆ లేడి అక్కడక్కడా కనపడ్డ పచ్చగడ్డితో కడుపు నింపుకొని ఆ దగ్గర సలియేటి నీటితో దాహం తీర్చుకొని ఎవరి జోలికి పోకుండా రోజులు వెళ్ళబుచ్చుతూ ఉంది. ఆ సాధు జంతువుని చూసినప్పుడల్లా తల్లి పక్షికి ఎంతో జాలి కలిగేది. ఎందుచేతనంటే అది తన పిల్లలకు ఆహారం కోసం తిరుగుతున్నప్పుడు వేటగాళ్ళు విల్లు అమ్ములు పుచ్చుకొని జంతువుల కోసం వెతుకుతూ ఉండటం ఎన్నోసార్లు కళ్ళారా చూచింది. ఆ కిరాతకుల్లో ఎవడి గంటపడ్డా ఈ లేడి ప్రాణాలు దక్కవు కదా పాపం అనుకునేది ఆ పక్షి. ఒకనాడు గూడు విడిచి వెడుతూ ఎదురుపట్ట లేడిని ఆపి, నేస్తం, నీకు తెలుసో లేదో, యములాళ్ళకి మళ్ళీ నాకు ఎక్కడ చూచినా వేటగాళ్ళు కనబడుతున్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలా నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించడానికి వీల్లేదు. నరుల కంట పడకుండా ఏ పొదల మాటనో మసలాలి అని హెచ్చరించింది. లేడి చిరునవ్వు నవ్వి, పిన్ని, నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్పిన మాట కాదనకూడదు, కానీ మన వంటి సాధు ప్రాణుల్ని కాపాడడానికి ఆ భగవంతుడే ఉన్నాడు అంది. అందుకు పిట్ట, ఈ వేదాంతానికి వెళ్ళి అయినా జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ చెప్పి తన దారిని తను వెళ్ళింది. పిట్టకి లేడికి జరిగిన సంభాషణ ఆ పక్క బదులో పొంచి ఉన్న పాము ఒకటి వింటూనే ఉంది. అటు పిట్ట ఇటు లేడి వెళ్ళిపోగా చూచి పాము పక్కపక్క నవ్వటం ప్రారంభించింది. తేలొకటి ఆ నవ్వు విని, ఏమిటన్నా అంతగా విరగబడి నవ్వుకుంటున్నావు అని అడిగింది. పిట్టాలేడి అనుకున్న మాటలు పాము దాంతో చెప్పి, తమ్ముడు, తనే అక్కడికి జాగ్రత్త పడ్డదానికి మళ్ళీ ఆ పిట్ట లేడికి సలహా చెప్పవచ్చింది. తను పట్ట జాగ్రత్త ఏమిటో మహా, ఆ 4 పిల్లల్ని గూట్లో వదిలి చక్కా పోయింది కదా అని మళ్ళీ నవ్వటం మొదలుపెట్టింది. ఆ నవ్వెందుకో తేలికి అర్థం కాక, పక్షి పిల్లలు ఎక్కడికి పోతాయి, తల్లి వచ్చేదాకా వెచ్చగా చెట్టు త్వరలో ఉంటాయి అంది. పాము నవ్వుతో, ఇంతేనా నీ తెలివి, పిట్ట వచ్చేసరికి దాని పిల్లలు నా పొట్టలోనే ఉంటాయి సమా అంది. తేలు గ్రహించి, ఓహో, ఇదా నీ ఓహో, బాగానే ఉంది అంటూ తన దారిని వెళ్ళిపోయింది. ఆ తేలు కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఒక వేటగాడు ఎదురయ్యాడు. వాడు తేలును చూడలేదు. ఏమంటే వాడి దృష్టి అంతా రావి చెట్టుపైనే ఉంది. పిట్ట దారిని పిట్ట వెళ్ళగా లేడి ఏటిలో నీరు తాగి వచ్చి రావి చెట్టు నీడన పడుకోవడానికి వస్తూ వాడి కంటపడింది. వెంటనే వాడి బాణం ఒకటి తీసి లేడికి గురిచూసి వదిలాడు. ఆ సందడిలో కిందేమైందో వాడు చూసుకోక తేలు మీద అడుగు వేశాడు. అది వాడిని పుటుక్కున కుట్టింది. బాబోయ్ అంటూ వాడు నేలకి ఒరగపడ్డాడు. బాణం మాత్రం రైమంటూ వచ్చి లేడికి పైగా అంగుళం ఎత్తున దూసుకుపోయి రావి చెట్టు మానకు వెళ్ళి గుచ్చుకుంది. ఆహారం పట్టుకుని పిట్ట చెట్టు వద్దకు వచ్చేసరికల్లా లేడి నిశ్చింతంగా నెమరవేస్తూ రావి చెట్టు నీడన పడుకుని ఉంది. ఏం నేస్తాం, క్షమమే కదా, ఈవేళ నాకు ఎదురైన వేటగాళ్ల వరుస చూస్తే నిన్ను నేను మళ్ళీ చూడగలనని అనుకోలేదు అంది పిట్ట. నిజమే పిన్ని, ఈరోజు నువ్వు చెప్పినంత పని జరిగింది. బాణం ఒకటి రైమంటూ వచ్చి నా పైగా పోయి చెట్టుమాను గుచ్చుకుని చప్పుడయింది అంది. చెట్టు వరకు బాణం వెళ్ళిందండంతోనే పిట్టగుండెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి.
కొంపదీసి ఆ బాణం కానీ వెళ్ళి నా పిల్లలకి తగలలేదు కదా అనుకుంటూ తొర్ర దగ్గరికి పరిగెత్తుకుపోయి చూసేసరికి ఏముంది, తొర్రకి ఒక్క అడుగు మేర క్రిందగా ఆ బాణం గుచ్చుకుని ఉంది. ఇంకా చూడగా ఆ బాణానికి చెట్టుమానికి మధ్య మేకు తాపడం చేసినట్టుగా పాము పడగా అతుక్కుపోయి చచ్చి వేలాడుతోన్న నాగుపాము కనబడింది. భయంతో పిట్ట అరుస్తూ నేస్తం నేస్తం ఇలా రా అని పిలిచి వేలాడుతోన్న ఆ పామును చూపించింది. అప్పుడు లేడీ, పిన్ని, నా మాటలు మెట్ట వేదాంతమని తోసేశావు, కానీ నేను చెప్పింది అక్షరాల నిజమైందో లేదో చూడు. సాధువుల్ని రక్షించడానికి పూనుకున్న ఆ భగవంతుడే నన్ను, నీ పిల్లల్ని కూడా కాపాడాడు. భగవంతుడు ఎంత చిత్రంగా రక్షించాడో చూడు. నన్ను చంపడానికి వచ్చిన ఈ బాణంతో నీ పిల్లల్ని పొట్టన పెట్టుకుందామని తొర్రకు ఎగబ్రాకిన ఆ క్రూర సర్పాన్ని సంహరించాడు అంటూ దేవుని అద్భుత పరిపాలన గురించి విప్పి చెప్పింది. కథ కంచికి మనమింటికి.